గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అలసత్వం తగదు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి. అన్ని గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలి. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఆదేశాలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరై వివరాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ, డ్రైనేజీల శుభ్రతపై ఎలాంటి అలసత్వం తగదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఫాకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా కలుషితం లేని స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలన్నారు. అదేవిధంగా వీధి లైట్ల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, ప్రజా సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధ్యతగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ పురుషోత్తం, పంచాయతీ ఏఈ వెంకట్రాముడు, పశు వైద్యాధికారి అనూష, మండల విద్యాధికారి యశోద, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ లక్ష్మీ నరసింహ, ఏపీఎం గుర్రప్ప, ఏపీఓ వసుధ, వ్యవసాయ అధికారి పవన్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చేయడం జరిగింది. టీసీఆర్ఎస్లో ఎక్కువ రెవెన్యూ సమస్యలే శాతం పైన వస్తున్నందున ఇప్పుడు మాతా మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మన ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు ఈరోజు టైం చాలా ఎక్కువైనా కానీ ఓర్పుతున్నాను. చాలా సంతోషం. అదేవిధంగా మన మండలంలో జరిగేటివి వివరించారు. కొంత మన సర్పంచులు కానీ ఎంపీసీ గారు కొంచెం అభ్యర్థాలు చెప్పారు. అది మన అధికారులు సరిదిద్దుకుంటారని తొందరగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ సమస్య రాకూడదని కోరుకుందాం. అలాగే విద్యుత్ శాఖ ఉన్నారయ్య గారు, వారు సరిగా లేదని మన గ్రామ సర్పంచ్ చెప్తున్నారు. అది కూడా వాళ్ళు మళ్ళొకసారి నేను కూడా ఫోన్ చేసి వాళ్ళను మాట్లాడతాము. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఉన్నారా ప్రవీణ్ గారు? మరీ చెప్తున్నాను. మళ్ళీ కొన్ని గ్రామాల్లో కొన్ని చేయకుండా మళ్ళీ ఇదే విషయాలు మా దృష్టికి రాకుండా చూసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే కొంచెం నా దృష్టికి వస్తేనే జరుగుతున్నాయి. ఆ గ్రామంలో కూడా కొంచెం మీరు దగ్గర ఉండి కూడా అది అన్నిసార్లు ఒకసారి పంపిణీ కాదు, ఒక్కొక్క గ్రామంలో ఒకసారి వెళ్తాను కాబట్టి మీరు దగ్గర ఉండి చేస్తే మరీ మంచిది.